నరేంద్ర మోడీ వేసే చొరకలు మరి అవతల వాళ్ళకి తగులుతాయో లేదో తెలియదు, కానీ చొరకలు కాస్త గట్టిగానే ఇస్తుంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి విపక్షంలోని అనేక పార్టీల ఉదాహరణ నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు వినూత్నంగా ఆలోచన చేయాలి, సరిహద్దుల్లోని గ్రామాలను పార్టీ కంచుకోటలుగా మార్చాలి. 10 ఏళ్ల క్రితం ఎలాంటి కుంభకోణాల గురించి పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చేవో ప్రస్తుత తరానికి తెలియదు. సభ్యత్వ నమోదులో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారిని లక్ష్యంగా చేసుకోవాలి. బీజేపీని జనసంఘ్ను ప్రత్యర్థులు ఎంతగానో అవహేళన చేస్తూ వచ్చినా కేవలం 2 లోక్సభ సభ్యులను బీజేపీ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో రాజకీయ సంస్కృతిని మార్చడానికి గణనీయ కృషి చేసింది. దేశమే ముందు అనే సిద్ధాంతానికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడానికి పార్టీ కట్టుబడి ఉంది. సభ్యత్వ నమోదు ద్వారా కొత్త వారిని కుటుంబంలోకి ఆహ్వానిద్దాం. ఇది సంఖ్యాబలం చాటుకునేందుకు కాదు, సైద్ధాంతిక భావోద్వేగ ప్రచారం ఇదని మోడీ అన్నారు. శాసనసభలో, లోక్సభలో మహిళలకు 33% రిజర్వేషన్లు త్వరలో అమలు చేస్తామన్నారు. ఇది భారత్ విజయం, భాజపా విజయం అనే ప్రచారాన్ని కూడా నమోదు చేయమని చెప్పారు.